ఇది పని ఎవరైనా చూస్తే బాగోదు. ఇది ఖండమిడేరియా, ఎవడొస్తాడే పిచ్చి మొహమా. ఇదిగో ఇట్లా కక్కుర్తి పడకపోతే నా మెళ్ళ 3 ముళ్ళు వేయచ్చుగా. నా మెళ్ళ 3 ముళ్ళు వేయచ్చుగా. నీ మెడ ఏమైనా ఆఫీస్ ఫైల్ అనుకుంటున్నావా? టకటక 3 ముళ్ళు వేసి బీరువాలతో చేయడానికి. ఇదిగో పెళ్ళయ్యే వరకు నా వంట మీద చెయ్యొస్తే ఊరుకోను, జాగ్రత్త. నువ్వు చీపురు దించు చెప్పరే. ఓ పిచ్చి మొహమా, నా ఉద్యోగం ఇంకా పర్మనెంట్ కాలేదే. అమ్మగారు చెప్పిన అమ్మాయిని చేసుకోపోతే ఆవిడ ఎండి గారితో చెప్పి నా ఉద్యోగం బీకించేస్తారు. ఈ లోపు జస్ట్ టిఫిన్ చేసేద్దాం. ఆరోగ్యం ఫైల్ తీసావా? తీశాను సార్, దుమ్ము దులిపేస్తున్నాను సార్. ఏదో బూత్ మాటలు నువ్వును. బూతా? నేను బూత్ మాట్లాడానా? అయ్యో, నా నోటి నుంచి బూతా? శ్రీరామా, నేను బూత్ మాట్లాడటం ఏంటి నాయన? ఆరోగ్యం వీడిని పిలిచి నాకు రోగం వచ్చేటట్టుంది. ఏమిటో నీ గోళ? ఆరోగ్యానికి స్టోర్ రూమ్ లో ముఖ్యమైన పని అప్పగించాను, వాడు ఆ పని మీదే ఉంటాడు. ఇదేమిటి చిత్తూరు లెక్కలు పుత్తూరులో రాసా? సారీ సార్. సరిగా గురించా? అలాగే సార్, అలాగే. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చిన్నదో పెద్ద డిసైడ్ చేయాల్సింది నేను. ముందు రిక్వెస్ట్ ఏమిటో చెప్పు. నాకు పెళ్ళయి ఈ రోజుతో 1 సంవత్సరం అయింది సార్. అయితే ఏంటంట? మీరు మా ఇంటికి మీ మిస్సెస్ తో రావాలి సార్. అది జనరల్ గా నా మిస్సెస్ తో బయట ఫంక్షన్స్ కి రానయ్యా. దాందే ఉంది సార్, నా భార్య కూడా పెద్ద అందగత్తేం కాదు. నా భార్య అందగత్తే కదా నీకు చెప్పానా? టెన్షన్ తెప్పించకు. సాయంకాలం నాకు మీటింగ్ ఉంది, ఏమాత్రం వీలుండదు. అలా అనకండి సార్. పులి లాంటి మీరు మా ఇంటికి వస్తే కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినట్టు ఉంటుంది సార్. ఏమిటో తెగ మొహమాట పెట్టేస్తున్నావు. సాయంకాలం ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయడానికి వీలుంటుందో లేదో ప్రోగ్రామ్ క్యాస్ట్ చూసి చెప్పాలి. ఒకసారి నువ్వు బయటకు వెళ్తావా? అలాగే సార్. అసలు భార్య అనేది ఎలా ఉండాలి? భర్తకు దాసీలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలివ్వాలి, తల్లిలా కడుపు నింపాలి, పాన్పు మీద రంభలా ఉండాలి, రూపంలో మహాలక్ష్మిలా ఉండాలి, క్షమలో భూదేవికున్నంత సహనం ఉండాలి. మీ వారి గురించి ఫోన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, పాపం ఆయన ఎప్పటి నుంచి ఫోన్లో వెయిట్ చేస్తున్నారో ఏమిటో. ఇప్పుడే వస్తాను. దేవికారానికి భర్త అంటే ఎంత భక్తో చూసారా? మీటింగ్ లో ఉన్నప్పుడు బుద్ధి జ్ఞానం లేకుండా ఇలా ఫోన్ చేయడం ఏమిటి? కోపడుకు దేవి, మా ఆఫీసులో శివరామ్ అని ఒక క్లర్క్ ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఏమైంది? దెయ్యం పట్టిందా? నువ్వు చెప్పింది కూడా నిజమే. అప్పుడప్పుడు మన కింద పనిచేసే వాళ్ళని కూడా సంతోష పెట్టాలి కదా. సర్లే, 8 వచ్చేయండి. మీరు వంట చేయాలి, నేను తినాలి, గుర్తుందిగా? అది నేను రోజు చేసే పనే కదా దేవి. అవును, శివరాం ఇంటికి వెళ్ళొద్దు అని అంటామనుకున్నాను. వెళ్ళమని అన్నావంటే నా కింద పని చేసేవాళ్ళ సంగతి కూడా అప్పుడప్పుడు నేను చూడాలి కదా. హలో, ఎక్కడ తెచ్చావయ్యా? రాలే, కొట్టి నొప్పి పుట్టింది. అయ్యో బాబాయ్, కొట్టి నొప్పి పుట్టిందా? సార్, ఇది బండ బూత్ సార్. సార్, మీకు నా మీద కోపం ఉంటే మెమో ఇవ్వండి సార్, జీతం కట్ చేయండి సార్, డిస్మిస్ చేయండి సార్, కానీ బూతులు వాడకండి. ఏ ఇడియట్ సార్? మన ఆఫీసులో అందరూ ఈడియట్సేగా. అదేనయ్యా శివరాముని. ఓహో, అంటే వడకట్టిన వెదవా అని చేసావు కానీ వెళ్ళిపిలో. అలాగే సార్. బాగున్నాయి వీటికి శ్రీమతిలాగా, హాటు నీలాగా తగలంటాయి సార్. నాకు ఇందులో ఏదో ద్వందార్థం వచ్చేస్తుంది సార్. ద్వందార్థం కాదురా, 100 అర్థాలు ఉన్నాయి. మళ్ళీ మాట్లాడితే అర్థమే లేదు. నీ అనుమానాలతో నేను బూతు మాట్లాడుతున్నానో మంచి మాట్లాడుతున్నానో అర్థం కాకుండా పోతుంది. నా మాటలు వెళ్ళకపోతే నీ చెవిలో దూదు పెట్టుకోలేకపోతే సీసం పోసుకొని చావు. వదిలేండి సార్, ఇక వదిలేండి. ఈ పార్టీకి బుల్డాగ్ వచ్చేస్తుంటాడు. నాకన్నా మీరంతా ముందుగా పార్టీకి వస్తారని మనల్ని కరిచేస్తాడు. అవును రే, అదే నిజమే. వస్తా. థ్యాంక్స్. రండి సార్, రండి. వెల్కమ్. కూర్చోండి. పర్వాలేదు, ఇల్లు బాగానే ఉంది. కూర్చోండి సార్. ఏం లేదు, గ్యాస్ ఎక్కువైంది. గోళీ సోడా తెమ్మంటారు సార్? గోలీ సోడా ఇందాకే తగనయ్యా, గోలి గొంతుకట్టు పడింది. అందుకేనా సార్ ఇక్కడ ఉండగా ఉంది? శివరాం, నాకు టెన్షన్ తెప్పించకయ్యా. నేను నీకు బాసుని. సరే సార్.
సారీ మిమ్మల్ని కాదు సార్ దాన్ని. ఏయ్ లక్ష్మి, లక్ష్మి! ఎవరినో ఎంత దబాయించి పిలుస్తున్నావు? మా ఇంటి ఆవిడ సార్. ఓ మీ హౌస్ ఓనర్నా? మా హౌస్ ఓనర్ అలా పిలిస్తే వాళ్ళ ఆయన నన్ను తన్ని తగలేస్తాడు సార్. మరి ఎవరిని పిలుస్తున్నావు? మీ పని మనిషినా? అలాంటిదే మా ఆవిడ్ని. మీ ఆవిడ? అవును సార్. ఇలా పిలిస్తే వస్తుందా? కరెక్ట్ సార్, అలా పిలిస్తే రాదు. ఇప్పుడు చూడండి. ఏయ్ గాడిదే, అంట్ల కుంక, రావే త్వరగా రా. తీసారండి? పిలవగానే ఎందుకు రాలేదే? ఇంట్లో పనిలో ఉన్నానండి. పిలవగానే రాకపోతే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఎవరో తెలుసా? మా బాస్. ఓహో, మీరప్పుడప్పుడు బుల్డాగ్ బుల్డాగ్ ఆయనేనైనా? సారీ సార్. శివరాం, ఆఫీసుకు రా, నీ సీటు చింపేస్తా. రావే ఇలా రా. సార్ కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకో. అబ్బబ్బబ్బబ్బా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? అలా అనకండి సార్. మన తెలుగుదేశంలో ఎంత ఎక్కువగా పాదాబంధనాలు చేస్తే అంత త్వరగా పైకి వస్తారు సార్. మీరిద్దరం చల్లగా ఉండాలని ఆశీర్వదించాను సార్. ఓకే ఓకే ఓకే, సరే సరే. హైదరాబాద్ లో మత కలహాల్లా, రాజకీయాల్లో రౌడీజంలా కలకాలం చల్లగా ఉండండి. ఆ దేవి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి. ఎలా ఉండి సెటిల్ అయిపోయి వెళ్ళు, వెళ్ళి కాఫీ పట్టరా. ఓ దేవి, దేవి. సార్, మీకు దైవభక్తి ఎక్కువ అనుకుంటాను. భక్తి కదయ్యా, భయం. అవును, పెళ్లి రోజుని కూడా చూడకుండా ఏమిటయ్యా పెళ్ళాన్ని అలా తిట్టేస్తున్నావు? సార్, పెళ్లి రోజని పుట్టినరోజని మనం ఆడవాళ్ళకి ఎక్కువ చదివిస్తే నెత్తికెక్కి కూర్చుంటారు సార్. అందుకే వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. ఏయ్, ఇంతసేపు ఏం చేస్తున్నావే? కాఫీ త్వరగా పట్టరా. ఇవ్వు. పర్లేదు పర్లేదు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాఫీ తాగండి. ఏమైంది సార్? పంచదార తక్కువైందా? పంచదార వేయలేదా? పంచదార ఒక చెంచా ఎక్కువ వేశారండి. అదే పొరపాటు, నాకు షుగర్ కంప్లైంట్. నీకు షుగర్ కంప్లైంట్? సార్కి చక్కెర వ్యాధి ఉంటే పంచదార ఎక్కువ వేస్తావా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఓ వెళ్ళి ఇంకో కాఫీ పట్టరా. సర్లేదయ్యా. నాకు చక్కెర వ్యాధి ఉన్నట్టు నా పెళ్ళానికే తెలియదు, నీ పెళ్ళానికి ఎలా తెలుస్తుంది? ఎవరి పెళ్ళాం అయితే నేను సార్ తెలుసుకోవాలి. తెలుసుకోవడమే పెళ్ళాల డ్యూటీ. దేవి, దేవి. మీరు వచ్చారు కదా అని చదివిస్తే రేపు నేను దాన్ని కలిసి అయిపోతాను సార్. త్వరగా రావే. ఏం రాసిమోహ ఇవ్వు. టూ మచ్ టూ మచ్ టూ మచ్. టూ మచ్చా? సగం నాకివ్వండి సార్, నేను తాగుతాను. శివరాం, టెన్షన్ తెప్పించకు. నువ్వు పెళ్ళాన్ని గద్దించడం టూ మచ్ అన్నానయ్యా. మీ దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఆల్ క్లర్క్ గాడిని నేనే నా పెళ్ళాన్ని ఇంత కంట్రోల్లో పెట్టున్నానే. మీరు మీ పెళ్ళాన్ని ఇంకెంత కంట్రోల్లో పెట్టుంటారు సార్. దేవి, దేవి. ఈ చీర వెడ్డింగ్ డే కని కొన్నాను. ఎలా ఉంది సార్? ఏమ్మా, ఇది కట్టుకున్న తర్వాత అద్దంలో చూసుకున్నావా? అద్దంలో ఎంత అందంగా కనిపిస్తానన్నది ముఖ్యం కాదండి, ఆయన కంటికి అందంగా కనిపిస్తే చాలు. దేవి, దేవి. మీకు దేవి అంటే చాలా భక్తి అనుకుంటాను సార్. అవునవును. అమ్మో, టైం అయిపోయింది, నేను వస్తా. అయ్యో, ఫోన్ సార్ 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 భోంచేసి వెళ్ళండి సార్. వండాలి వడ్డించాలి. వండింది వడ్డించేస్తుంది సార్. వండాలి వడ్డించాలి. అదే సార్, వండింది వడ్డించేస్తుంది. శివరాం, వండాలి వడ్డించాలయ్యా. ప్లీజ్ సార్. ఇదేమిటి భోంచేమంటే ఏడుస్తాడేమిటి మెంటల్ గాడు?